ముందుగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్యవర్గ సోదరులు కూడా కమిటీ అందరూ కూడా, ఎందుకంటే చాలా మంది సభ్యులు ఒక నమ్మకం విశ్వాసంతో మిమ్మల్ని గెలిపించారు. ఏ నమ్మకం విశ్వాసంతో మీకు గెలిపించారో దానికి అనుగుణంగా మీరు ఆలయ వైద్య సంఘాన్ని ఇంకా బలోపేతం చేయాలని, ధైర్యంగా బలోపేతం చేయాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన, ధైర్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ వేరే నిస్వార్థంగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఓడిపోయిన ఓడవుతే ఈ ఓడమి నాకు మళ్ళీ ఓడి వాస్తవం చెప్తుంటే ఈ హిందూ సమాజంలో, హిందూ ధర్మ పరిరక్షణలో, హిందూ సమాజాన్ని సంరక్షించడంలో, నేను హిందూ అని చెప్పుకోవడంలో మన కల్చర్, సంస్కృతి, సాంప్రదాయం, సనాతన ధర్మాన్ని కాపాడబట్టి ఈ క్షేత్రంలో ప్రధాన భూమిక పోషించేది ఆర్యవైశ్యం. కొన్ని ఈ సమాజంలో ప్రధాన భాగస్వామ్యం మీరు ఒక కొత్త కార్యక్రమాన్ని ఎన్నుకొని వాళ్ళ కార్యకర్తల ప్రమాణ స్వీకారానికి రావడం చాలా సంతోషం. తప్పకుండా ఆర్యవైశ్య కార్పొరేషన్ నేను మరోసారి చెప్పినాను, అన్నగారికి మాట్లాడు సార్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడితే మ్యాన్ పర్సన్ సమన్వయ లేదు ఉన్న లేకుండా నేను మీలోని కరీంనగర్లో ఆర్య వైశ్యులు ఎప్పుడు పట్టించడానికి అలాగే నన్ను ఆచరిస్తారు, నాకు అండగా కాబట్టి వాళ్ళ కోసం తప్పకుండా ఆర్య వైశ్య కార్పొరేషన్ పక్క ఏర్పాటు చేయించాలని చెప్పి నేను ప్రామిస్ చేస్తాను. ఇప్పటి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ప్రభుత్వం ఏర్పడ్డది ఆర్య వైద్యులు వీళ్ళ కొట్టేసినా, వాళ్ళ కొట్టేసినా, మా కొట్టేసినా, మీ కొట్టేసినా అనేది ఎన్నికల మాత్రమే ఉండాలి. ఎన్నికల తర్వాత అందరినీ సమాన భావంగా ఉండాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన అన్ని వర్గాల్లో పేదలను ఆత్మహత్య ప్రయత్నం చేసింది. గంటల షాపు ఓనరు డబ్బులు కావచ్చు, కానీ ఆ షాపులో పనిచేసే ఆర్య వైద్యులు పేదలు. వాళ్ళ కొడుకుని డాక్టర్ అయ్యాలనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఇంజనీర్ అయ్యాలనుకుంటాడు, వాళ్ళ కొడుకుని కలెక్టర్ అయ్యాలనుకుంటాడు, వాళ్ళ కొడుకుని ఆఫీసర్ అయ్యాలనుకుంటాడు. ఆ పేదలు బాధపడతాడే. వాళ్ళ అగ్రవర్ణాల్లో పేదలు కూడా ఆత్మ ఉద్దేశంతో అగ్రవర్ణాల్లో పేదలు ఈ రిజర్వేషన్ తీసుకునే ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పుస్తకం దీక్ష చేసిండు. నేను పుస్తకం దీక్ష నేను ఎదుగుతాను డిమాండ్ చేసినా, నువ్వు ఇట్లా అగ్రవర్ణాలు పేదల రిజర్వేషన్ అమలు చెప్తే నీ ప్రగతి భవన్ కర్త, నీ ఫామ్ హౌస్ కర్త చెప్పిన వార్నింగ్ ఇచ్చినావు. నేనే వార్నింగ్ ఇస్తాను. భారతీయ జనతా పార్టీ కొట్లాడింది. కానీ అగ్రవర్ణంలో పేదల గురించి కూడా మాట్లాడేది నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా తప్పకుండా ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమం చాలా గొప్ప. కోవిడ్ సమయంలో కానీ ఈ ఆర్యవైశ్యులు పేదల ఆత్మలో కానీ అన్ని విషయాల్లో ఆర్యవైశ్య మహాసభ కానీ ఆర్యవైశ్య సంఘం పట్టణ, జిల్లా, రాష్ట్ర ఏదైనా అందరూ కూడా కలిసిమెలిసి ఐక్యతతో ఈ సంఘాన్ని ముందుకు ప్రదర్శించారు. ఈ సమాజంలో పేదలను కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా ఒక హిందూగా తప్పకుండా మీ అందరికీ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మీరు నిర్భయంగా మీ వ్యాపారం చేసుకునే విధంగా, మీ నిర్భయంగా మీ సంస్థలో ఈ ఆర్యవైశ్య మహాసభను ఇంకా శక్తివంతంగా తయారు చేసిన క్రమంలో